2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు. సెమినార్ హాల్లో ఆమె అర్ధనగ్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళ కనబడిన పరిస్థితి. షేక్ షాజహాన్ టీఎంసీ లీడరు, వీడొక అనధికారిక నియంత. ఎంత దారుణం ఉంటారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వీడు సాగించినటువంటి దురాఘాతాలు వాళ్ళ ఇళ్లలో ఉండే మహిళలను బయటికి గుంజుకొని పోయి గ్యాంగ్ రేపులు చేసేవారు. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అయితే ఏం చేసిందంటే పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడాలి, భారత ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తా అంటే ఇంత జరుగుతున్నా వీళ్ళు ఎవరు మాట్లాడతాడు అనేది ఒక వీడియో రిలీజ్ చేసింది. మోదీ ప్రభుత్వం ఒకప్పటి గాంధీ ప్రభుత్వం కాదు. ఏదైనా జరిగితే ఈ చెప్ప మీద కొడితే ఈ చెప్ప చూపెట్టడానికి కాదు, మనం ఒక దాడి జరిగితే దానికి కరెక్ట్గా బదులు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటూ ఒక వీడియో చేసి ట్విట్టర్లో పెట్టింది. ఆ వీడియో మీద పెద్ద ఎత్తున దుమారం నడిచింది. బెంగాల్లో కమ్యూనిస్టుల కంచుకోటలకు బీటలు వార్చి బెంగాల్ తీరిగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మమతా బెనర్జీ ఈరోజు ఎందుకు ఓడిపోయింది? బెంగాల్ ప్రజల దాదాపు 15 ఏళ్ల పాటు బెంగాల్ ప్రజలను పరిపాలించినటువంటి దీది ఈరోజు ఎందుకు వెనుకబడిపోయింది అనడానికి మనం ఈరోజు కారణాలు చూద్దాం. ఒకే 2 సంవత్సరాల్లో 2024, 25, 26 ఈ 3 ఏళ్లలో జరిగినటువంటి కేవలం 5 ఘటనలే బెంగాల్లో జనం మైండ్ను అట్లాగే మమతా బెనర్జీని అధికారాన్ని దూరం చేసే చర్యకు పూనుకున్నాయని చెప్పవచ్చు. సో ఈ 5 ఘటనలు ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్జీకర్ హాస్పిటల్లో, బెంగాల్లో ఉన్నటువంటి కోల్కతాలో ఉన్నటువంటి ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక అమ్మాయి మెడికల్ స్టూడెంట్ తన డే అయిపోయిన తర్వాత సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటా ఉంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమెను దారుణంగా రేప్ చేసి చంపేసి అక్కడి నుంచి పారిపోతాడు. తెల్లవారుల సెమినార్ హాల్లో ఆమె అర్ధనగ్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కాలేజ్ వాళ్ళకి కనబడిన పరిస్థితి. సో ఇది ఈ రేప్ అండ్ మర్డర్ని సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఆ కాలేజ్ డీన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే దీదీ ప్రభుత్వం ఆ కాలేజ్ డీన్ కలిసి. ఎందుకు అంటే ఒకవేళ ఒక మెడికల్ స్టూడెంట్కే భద్రత లేకుంటే, పశ్చిమ బెంగాల్లో ఒక మెడికల్ స్టూడెంట్కే భద్రత లేకుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రయత్నం చేసిరు ఆ మెడికల్ ఆర్జీకర్ హాస్పిటల్లో ఆమె రేప్ అండ్ మర్డర్ కేసును బయటికి రాకుండా. కానీ ఫస్ట్ సూసైడ్ అనేది బయటికి ప్రొవోక్ చేసిరు, బయటికి చెప్పారు. కానీ తర్వాత ఏం జరిగిందంటే అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత సంచలన దారుణ విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను ఎంత చిత్రవద చేసి వాడు చంపిండు, ఎంత దారుణంగా రేప్ చేసిండు అనేది తర్వాత బయటపడ్డది. వానికి డిఎన్ఏ టెస్టులు వివిధ ఆధారాలతో దాదాపు సిబిఐ ఎంటర్ అయ్యి, ఈ కేసులో సిబిఐ ఎంటర్ అయ్యి వాడిని సంజయ్ రాయ్ను ఛార్జ్షీట్ దాఖలు చేస్తే మనకి జీవిత ఖైదు శిక్ష కూడా పడ్డది. సో సంజయ్ రాయ్ వీడే సంజయ్ రాయ్, ఆర్జీకర్ రేప్ మర్డర్ కన్విక్టెడ్ సంజయ్ రాయ్ సెంటెన్స్ టు లైఫ్ ఇన్ జైల్. సో ఇది పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఈ ఆర్జీకర్ హాస్పిటల్ ఘటన ఉందో, సో దేశవ్యాప్తంగా మెడికల్ స్టూడెంట్స్ అంతా, పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వం ఒక దారుణ ఘటనను దాచే ప్రయత్నం చేసింది ఆ కాలేజ్ యాజమాన్యంతో కలిసి. సో మహిళలకు, ముఖ్యంగా విద్యార్థులకు, మెడికల్ స్టూడెంట్లకి భద్రత లేకుంటే ఎట్లా అనేది క్వశ్చన్ మార్కు పడేలా చేసింది. సో ఈ ఘటన బెంగాల్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చేలా చేసింది. సో ఈ ప్రభుత్వం, ఈ ఆర్జీకర్ హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు తల్లికి, ఈమెన తల్లి బాధితురాలు తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఈమె విజయం సాధించింది. సో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కూడా. అంటే బెంగాల్లో మమతా ప్రభుత్వం ఏదైతే
ఒక దారుణ ఘటనను దాని దాచిపెట్టాలని చూస్తే సో ఆ దారుణ ఘటనలో బాధితురాలుగా ఉన్నటువంటి తల్లికి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది ఇక్కడ బీజేపీ. ఇది ఫస్ట్ ఘటన. ఇక రెండో ఘటన చూద్దాం. మమతా ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన రెండో ఘటన ఏంటి? రెండో ఘటన సందేశ్ ఖాళీ అనేది సుందర్బాన్స్లో, పశ్చిమ బెంగాల్లో సుందర్బాన్స్ అయితే అడవులు ఉంటాయో అడవుల్లో ఒక ద్వీపమైన గ్రామం అది. సో చూడడానికి చాలా అందంగా ఉండే గ్రామం. ఆ గ్రామంలో వీడు షేక్ షాజహాన్ అంటాడు, టీఎంసీ లీడరు. వీడొక అనధికారిక నియంత. ఎంత దారుణం ఉంటాడంటే ఆ ద్వీపానికి వాడు అనధికారిక రాజు, అనధికారిక నియంత. టీఎంసీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వీడు సాగించినటువంటి దురాఘాతాలు లేవు. వాళ్ళ ఇళ్లలో ఉండే మహిళలను బయటికి గుంజుకొని పోయి గ్యాంగు రేపులు చేసేవారు. సో వీళ్ళ భూములను ఆక్రమించి వాటిని చేపల చెరువులు చేసేవారు, ఎకరాలు. పేదలందరూ పని చేయించుకునేవారు. సో ఇంత దారుణ ఘటనకు పాల్పడేవాడు ఈ షేక్ షాజహాన్, వీని అనుచరులు అంతా కలిసి. సో ఒకరోజు ఏం జరిగిందంటే వీని మీద బాగా ఫిర్యాదులు వస్తూ ఉంటే ఈడీ ఆఫీసర్లు వీడు డబ్బులన్నీ ఈ మహిళలను, పేదలను వీడు సంపాదించే డబ్బులన్నీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎట్లా పోతున్నా వీని డబ్బులంతా ఎట్లా బయటకు పోతుంది అన్నదానికి ఈడీ అధికారులు వీడి ఇంట్లో సోదాలు జరపడానికి పోతే వీడు ఏం చేయించాడంటే వీని అనుచరులతోని ఈడీ ఆఫీసర్ల మీదనే దాడి చేయించిండు వీడు సందేశ్ ఖైలో. సో ఈ ఈడీ అధికారుల మీద ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ ఘటన పెద్దదైంది. మహిళలు కూడా ముందుకొచ్చారు, చాలా మటుకు ముందుకొచ్చి మేము ఇక ఈ మౌనాన్ని మేము ఇంకెంతకాలం ఉపేక్షించాం, వీడి అరాచకాలన్నీ బయటకు ప్రజలకు తెలవాల్సిందే, మాకు రక్షణ కావాలి, వీడిని పోలీసులకు పట్టుకోండి అని వాళ్ళు మహిళలంతా పెద్ద ఎత్తున బయటకు వచ్చిన పరిస్థితి. సో వాళ్ళంతా బయటకు వచ్చారు. చూడొచ్చు మహిళలందరూ ఎప్పుడైతే మహిళల్లో చైతన్యం వచ్చి వాళ్ళు బయటకు వచ్చారో వెంటనే షాజహాన్ అనే వ్యక్తి వాడు దాదాపు 55 రోజులు పారిపోయాడు. ఆ సందేశ్ ఖాళీ ప్రాంతం నుంచి 55 రోజులు పారిపోతే మళ్ళీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ టీంను అపాయింట్ చేసి వాడిని పట్టుకున్నారు. చివరికి వానికి జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందేశ్ ఖాళీ ఘటన ఈ మహిళలందరూ ముందుకు రావడం వెనుక ఒక మహిళ పాత్ర ఉంది. సో ముందుండి సరే తను చదువుకోకున్నా ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపింది. సందేశ్ ఖాళీలో మహిళల మీద జరుగుతున్న దురాఘాతాలు, దారుణాలను ముందుండి గొంతు విప్పింది ఆ మహిళ పేరు రేఖా పాత్ర అనే ఈ మహిళ సందేశ్ ఖాళీలో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడింది, బయటకు వచ్చి నినదించింది. సో ఎప్పుడైతే ఈమె కూడా బాధితురాలే, షాజహాను వాడు అనుచరుల దురాఘాతాలకు ఈమె కూడా బాధితురాలే. సో ఈమె ఎప్పుడైతే వచ్చి బయటికి మాట్లాడడం మొదలుపెట్టిందో మిగతా మహిళలు కూడా ఈమెకు తోడై చైతన్యం ఉద్యమంగా మారి అక్కడ ఉన్నటువంటి వాడి నియంత పాలనను ఎవరైతే షాజహాన్ అన్నాడో వాడి నియంత పాలనను చరమగీతం పాడేలా చేసింది. సో ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఇక్కడ సందేశ్ ఖాళీ ప్రాంతం ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వస్తుందో ఆ ప్రాంతానికి టికెట్ ఈమెకే ఇచ్చింది. రేఖా పాత్రకే బీజేపీ ఇక్కడ టికెట్ ఇస్తే ఈమె కూడా గెలుపు దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి, గెలిచిన పరిస్థితి. సో చూడొచ్చు ఈమె చాలా సాధారణమైన మహిళ. ఈమె ప్రచారం కూడా చూడొచ్చు, ఈమె ప్రచారం ఎట్లా చూసింది చూడండి. ఒక సాధారణమైన మహిళ సందేశ్ ఖాళీ అనే ఘటనలో ముందుండి కొట్లాడినటువంటి సాధారణమైన మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే ఆమెకు గెలుపు దిశగా వెళ్తా ఉంది. సో సందేశ్ ఖాళీ ఘటన అనేది మహిళల మీద, పశ్చిమ బెంగాల్లో మహిళల మీద ఎట్లాంటి దురాఘాతాలు జరుగుతూ ఉన్నాయి, ఆ దురాఘాతాలకు పాల్పడుతున్న వారికి, ఆ దురాఘాతాలు పాల్పడే వారికి మమతా ప్రభుత్వం, టీఎంసీ ప్రభుత్వం ఎట్లాంటి బలాన్ని చేకూరుస్తుంది, ఎట్లాంటి పరోక్షంగా మద్దతు ఇస్తుంది అనేది పశ్చిమ బెంగాల్ ప్రజలకు, ముఖ్యంగా మహిళలందరికీ తెలిసిపోయింది. సో మహిళలు ఎప్పుడైతే వాళ్ళ మాన ప్రాణాల దగ్గరికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు కదా. సో అదే జరిగింది. ఈ రెండో ఘటన సందేశ్ ఖాళీ అనే ఘటన మహిళలను చైతన్యం వైపు, మార్పు వైపు తీసుకెళ్లేలా చేసింది. మహిళలంతా దీదీకి వ్యతిరేకంగా ఓటు వేశారు ఈరోజు, అందుకే ఆమెకు సీట్లు తగ్గిపోయాయి. సో నెక్స్ట్ మూడో ఘటన. సో ఆ మధ్య వార్తల్లో నిలిచింది మనకు ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆ సింధూర్ సమయంలో ఈమె దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈమె పేరు షర్మిష్ఠా పనోలి, లా స్టూడెంట్. సో కోల్కతాలో చదువుకుంటా ఉంది. సో ఈ లా స్టూడెంట్ ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అయితే ఏం చేసిందంటే పహల్గామ్ దాడి జరిగినప్పుడు ఎవడు మాట్లాడలే. ఎవడు అంటే కొంతమంది సోకాళ్ళు సెక్యులర్ ముస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడలేదనేది మనందరం చర్చించుకున్న విషయమే. సో ఈమె కూడా ఏం చేసిందంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఖాన్ త్రయం ఉంది కదా బాలీవుడ్ యాక్టర్స్లో, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అట్లాగే
షారుఖ్ ఖాన్. ఈ ఖాన్ త్రయం వీడెవడు మాట్లాడతలేడు. అసలు ఇంత దారుణ పహల్గామ్‌లో దాడి జరిగింది. మనం భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తుంటే ఇంత జరుగుతున్నా వీళ్ళెవడు మాట్లాడతలేడు అనేది ఒక వీడియో రిలీజ్ చేసింది. సో అట్లా ఆ వీడియోలో ఇంకేం చెప్పింది అంటే, మనకు ఇది మోదీ ప్రభుత్వం ఒకప్పటి గాంధీ ప్రభుత్వం కాదు. ఏదైనా జరిగితే ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపెట్టడానికి కాదు. మనం ఒక దాడి జరిగితే దానికి కరెక్ట్గా బదులిచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటూ ఒక వీడియో చేసింది. వీడియో చేసి ట్విట్టర్లో పెట్టింది. ఆ వీడియో మీద పెద్ద ఎత్తున దుమారం నడిచింది. ఈమె కమ్యూనల్ వైలెన్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే ముస్లింలు ఒక వర్గాన్ని మత విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలేమే కామెంట్స్ ఉన్నాయి. ఇట్లా అని చాలామంది చాలా రకాలుగా ఆమె వీడియోను తప్పుపట్టిరు. సో వీడియో ఎప్పుడైతే తప్పుపట్టిరో కేసు కూడా నమోదు బెంగాల్ పోలీసులు ఈమె మీద కేసు నమోదు చేసిరు. సో మత విద్వేషాలు రెచ్చగొట్టేలను వీడియో చేస్తాం అనేది. సో ఆమె నిజానికి మాట్లాడిన దాంట్లో చాలామంది దాన్ని సపోర్ట్ చేశారు కూడా. సో అయితే ఎప్పుడైతే ఈమె మాట్లాడిన దాన్ని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలకు వాళ్ళు కూడా అది ఆ మాటల్ని ఖండించే దిశగా ట్వీట్ చేశారు, రీట్వీట్ చేశారు. అయితే ఆమెకు తన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా అన్నయ్య కాదు, ఇవి నా ప్యూర్గా నా పర్సనల్. ఇందులో ఏమన్నా ఉంటే నేను క్షమించమని సారీ చెప్తున్నాను. నేను ఏదైతే నేను మాట్లాడినో నిజంగా అట్లా విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంటే సారీ అంటూ ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా. I do hereby tender my unconditional apology whatever was put or my personal feelings, and I never intentionally wanted to hurt anybody. So if anybody is hurt, I am sorry for the same. I expected cooperation and understanding. Henceforth, I will be cautious in my public post again. Please accept my apologies. ఇంత రిక్వెస్ట్ మేడల్ రాసింది ఆమె. సో ఈ అపాలజీ సారీ చెప్పిన తర్వాత కూడా బెంగాల్ ప్రభుత్వం కావాలని ఈమె మీద కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. 15 రోజుల రిమాండ్కు 22 ఏళ్ళ లా స్టూడెంట్ సోషల్ మీడియా ఒక వీడియో పెట్టి అది నిజాన్నే వాళ్ళు ఎవడు మాట్లాడకుంటే ఆపరేషన్ పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఎవడు మాట్లాడకపోతే, ఆపరేషన్ సింధు సమయంలో ఎవరు మాట్లాడకపోతే ఆ విషయాన్ని చెప్పినందుకు ఆమెను రిమాండ్కి తరలించి అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళి కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి వారం రోజుల వరకు నిరాకరించింది. తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈమె మన దేశం గురించి, హిందువుల గురించి, పహల్గామ్లో దాడి జరిగింది అదే కదా, హిందువా ముస్లింవా అని చూసి చంపిరు. సో గన్నులు పెట్టి చూసి చంపిరు. సో ఈ హిందువుల గురించి మాట్లాడుతూ ఉంటే, మన దేశం గురించి మాట్లాడుతూ ఉంటే ఈమెను ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, జైళ్ళల్లో ఎందుకు పెడతా ఉన్నారు, రకరకాల సెక్షన్లు ఏవైతే మా కమ్యూనల్ వైలెన్స్కి సంబంధించినటువంటి పకడ్బందీ సెక్షన్లు పెట్టి ఎందుకు ఈమె మమతా ప్రభుత్వం ఈమె మీద అక్కసు వెళ్ళగక్కుంటుంది అనేది పశ్చిమ బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా హిందువులంతా ఈమెకు పెద్ద ఎత్తున దాని సపోర్ట్ చేశారు. షర్మిష్ఠా పనోల్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేశారు. ఈ షర్మిష్ఠా పనోల్కి ఎప్పుడైతే సపోర్ట్ పెరిగిందో పొలిటికల్ లీడర్స్ కూడా సపోర్ట్ చేయడం ప్రారంభించారు మనకు. సో ఇప్పుడు ఈ అరెస్ట్ చేసినటువంటి ఆ విజువల్ ఇది కూడా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేసిండు. మీరందరూ షర్మిష్ఠా మాట్లాడింది, షర్మిష్ఠా వీడియో గురించి మాట్లాడుతున్నారు కదా, ఇగో ఈ కింద నేను ఒక వీడియో పెడుతున్నాను చూడండి. సాక్షాత్తు సీఎంఏ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హిందూ మతం మురికికుంటతో సమానం, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ ఆమె అనేక సార్లు ఇక మాట్లాడిన వీడియో ఉంది. ఈమెకి ఏదే పనిష్మెంట్ ఇస్తారో పశ్చిమ బెంగాల్ సీఎం కూడా ఇదే పనిష్మెంట్ ఇవ్వగలరా బెంగాల్ పోలీసులు అంటూ ఒక క్వశ్చన్ చేసిండు. ఆ క్వశ్చన్ ట్వీట్ చేసిండు. సో ఇట్లా పవన్ కళ్యాణ్, అట్లాగే అమృత్ రాయ్, కంగనా రనౌత్, సో ఇట్లాంటి వాళ్ళందరూ షర్మిష్ఠాకు సపోర్టర్గా నిలిచారు. షర్మిష్ఠా చేసినటువంటి ఐఎమ్ స్టాండ్ విత్ షర్మిష్ఠా అనేది హ్యాష్ట్యాగ్ దాదాపు వారం రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సో ఎప్పుడైతే షర్మిష్ఠాకు మన గురించి, దేశం గురించి, హిందువుల గురించి మాట్లాడినప్పుడు ఆమెను జైలుకు పంపి కఠినమైన కేసులు పెట్టి జైలుకు పంపిరు అనేది పశ్చిమ బెంగాల్ ప్రజలకు అర్థమైందో, హిందువులు ముఖ్యంగా యువకులంతా పోలరైజ్ అయ్యారు. సో ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం అత్యుత్సాహం ఎందుకు అనేది పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ఒక క్వశ్చన్ మార్క్ తెచ్చేలా చేసింది. సో ఆ షర్మిష్ఠా ఇష్యూ కూడా బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. బెంగాల్లో మమతా
ప్రభుత్వం కూలిపోవడానికి, మమతా ప్రభుత్వం ఇంటికి పోవడానికి, దీదీని బెంగాల్ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం ఇటీవల జరిగిన ఏప్రిల్ 1 రోజు జరిగినటువంటి ఒక ఘటన కూడా ప్రధాన కారణమే. ఏంటంటే ఈ ఘటన మాల్డా జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు 7 జడ్జిలను ఒక గవర్నమెంట్ ఆఫీస్లో నిర్బంధించారు. ఎందుకు నిర్బంధించారు, వాళ్ళు ఏం తప్పు చేశారు అంటే ఏం చేయలేదు, అక్రమ ఓట్లను తొలగించారు, నకిలీ ఓట్లను తీసేసారు, సో ఫేక్ ఓట్లను డిలీట్ చేసారు. సో ఎస్ఐఆర్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎస్ఐఆర్ తీసుకొచ్చిందో ఆ ఎస్ఐఆర్లో భాగంగా బెంగాల్లో 90 లక్షల ఓట్లు డిలీట్ చేసారు. సో ఆ ఓట్లలో ఫేక్ ఓట్లు, నకిలీ ఓట్లు, అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి ఓటు హక్కు సంపాదించుకున్న వాళ్ళ ఓట్లు, ఈ ఓట్లు ఎప్పుడైతే పోయినాయో అనధికారికంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి బెంగాల్లో అనధికారికంగా ఉంటున్నటువంటి ఏవైతే మైనార్టీలు ఉంటారో సో ఆ మైనార్టీలంతా వాళ్ళలో ఉద్వేగం పెరిగింది. ఒక్కసారిగా ప్రభుత్వం మీద ఉద్వేగం పెరిగింది. ఆ రోజు మనకు గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నటువంటి 7 జడ్జిలను దాదాపు 15 గంటల పాటు నిర్బంధించారు. 15 గంటల పాటు నిర్బంధిస్తే డీజీపీ స్పందించలే, సిఎస్ స్పందించలే, జిల్లా కలెక్టర్ ఎక్కడికి రాలేదు. వాళ్ళు లోపల రూమ్ నుంచి ఫుడ్ లేకుండా, కనీసం వాటర్ లేకుండా 15 గంటలు నిర్బంధిస్తే వాళ్ళు లోపల నుంచి డైరెక్ట్ హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి హైకోర్టు చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాకా విషయం పోయింది తప్ప మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించలేదు. మమతా బెనర్జీకి విషయమే తెలియదని తర్వాత ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ మాల్డా జిల్లాలో జరిగినటువంటి ఘటన ఆ జిల్లా ప్రజలతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రజలు, ఆ విషయానికి వస్తే యావత్తు భారతదేశ ప్రజలే ఆ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మమతా ప్రభుత్వాన్ని ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిగా కామెంట్ చేశారు. సో న్యాయ వ్యవస్థ మీదనే మీరు దాడి చేశారు, దీని కాన్సిక్వెన్సెస్ మామూలుగా ఉండబోవని సిజే అటు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, డీజీపీకి అట్లాగే సిఎస్కు నోటీసులు ఇచ్చి చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. సో ఈ ఘటన కూడా మమతా బెనర్జీ ప్రభుత్వం సోకాళ్ళు ఎవరైతే వీళ్ళు వలసవాదులు అక్రమ వలస వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగించడానికి వాళ్ళు డిటైన్ చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం స్పందించలేదనడానికి పశ్చిమ బెంగాల్ ప్రజలకు అర్థమైంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈమె మన కోసం కాదు, అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వారికి మద్దతు పలుకుతోందనే విషయం అక్కడ ఉన్నటువంటి హిందువులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఎవరైతే బెంగాల్ ప్రజలు అసలైన బెంగాల్ ప్రజలు ఉన్నారో వాళ్ళకు అర్థమైంది. అదే ఓట్ల రూపంలో ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. అయితే ఈ విషయంలో మాల్డా ఇన్సిడెంట్ ఏదైతే 7 జడ్జిలు ఉన్నారో 7 జడ్జిలను అటు ఆర్మ్డ్ ఫోర్సెస్ వచ్చి, అంటే సెంట్రల్ ఫోర్సెస్ వచ్చి తీసుకెళ్తా ఉంటే తీసుకెళ్తున్న సందర్భంలో కూడా ఇటుకలు రాళ్లతోని వీళ్ళ కాన్వాయ్ మీద దాడి చేస్తే అద్దాలు పగిలిపోయిన పరిస్థితి. సో అది పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు ఒక జడ్జిల్నే నిర్బంధించి జడ్జిల మీదనే అటాక్ చేయడం అనేది అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతల విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది. సో ఈ మొత్తం మాల్డా ఇన్సిడెంట్ వెనుక ఎంఐఎం లీడర్ ఒకడు ఉండడని ఎన్ఐఏ దర్యాప్తు కేసుని ఎన్ఐఏ టేకప్ చేసి ఆ తర్వాత మాస్టర్ మైండ్ ఎంఐఎం లీడర్ ఒకడు ఉన్నాడనేది తర్వాత కనిపెట్టింది. సో ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ మాల్డా ఇన్సిడెంట్ కూడా 7 జడ్జిలను డిటైన్ చేసినటువంటి మాల్డా ఇన్సిడెంట్ కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. మనం చివరిగా చెప్పుకుంటున్నాం కానీ నిజానికి ఇదే ఫస్ట్. ఈ లాస్ట్ మమతా బెనర్జీ పుట్టి ముంచిన 5 ఘటనలో ఈ ఘటన కూడా మొట్టమొదటిది. ఈ ఘటన ఏంటంటే టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్. దాదాపు 25,000 మంది టీచర్ అభ్యర్థుల రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్లో భారీ స్కామ్ జరిగింది. ఏం స్కామ్ జరిగిందంటే మెరిట్ వచ్చిన వాడికి కాకుండా డబ్బులు ఇచ్చిన వాడికి ఉద్యోగం వచ్చింది. సో దీని మీద మా పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఉద్యోగార్థులు కోర్టు, జిల్లా కోర్టులకు, హైకోర్టుకు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఫస్ట్ వచ్చిన తీర్పు ఏంటంటే ఆ 25,000 మందిని తీసేయండి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత డివిజన్ బెంచ్ అసలు వాళ్ళలో మెరిట్ ఎవరు, నిజంగా అక్రమాలు ఏం జరిగినాయి ఏంటి అనేది తర్వాత చూస్ చేయాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ నిజంగా 25,000 మంది స్కూల్ టీచర్లకు సంబంధించి డబ్బులు ఎవడితే వాడికి ఉద్యోగం ఇవ్వడం అనేది అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ యువతకు, చదువుకున్న ఉద్యోగార్థులకు, నిరుద్యోగులకు అందరికీ ఏమర్థమైందంటే ఈ బెంగాల్లో దీదీ మనకేం ఉద్యోగాలు ఇష్టట్లేదు,
ఉద్యోగాలు అమ్ముకుంటుంది, పప్పులు పొట్లాలు పెట్టి అమ్ముకున్నట్టు పప్పు బెల్లాల్లో అమ్ముకుంటా ఉన్నది. ఈ రేటు ఉంటే ఈ రేట్ అంతే ఈ ఉద్యోగం అని అమ్ముకుంటా ఉన్నది. కాబట్టి ఈ బెంగాల్లో దీదీ ఉన్నంత కాలం మాకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు రావని ఎప్పుడైతే బెంగాల్ యువత నిర్ణయించుకుందో అది ఈరోజు ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మొత్తానికి చూడడానికి ఈ 2 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్లు 5 ఇన్సిడెంట్లా కనిపిస్తున్నా కానీ ఓవరాల్గా చూస్తే ఇది ఒకే ఇన్సిడెంటు. బెంగాల్లో మమత వల్ల, దీదీ వల్ల మాకు భవిష్యత్తు లేదనుకొని మహిళలు అనుకున్నారు, మాకు భవిష్యత్తు లేదనుకొని విద్యార్థులు అనుకున్నారు, మాకు భవిష్యత్తు లేదని హిందువులు అనుకున్నారు, మాకు భవిష్యత్తు లేదని నిజమైన బెంగాల్ స్థానిక వాసులు అనుకున్నారు. సో ఓవరాల్గా వీళ్ళంతా కలిస్తేనే ఈరోజు మార్పు అక్కడ కనిపిస్తూ ఉంది స్పష్టంగా. బీజేపీ సొంతంగానే అధికారం చేపట్టబోతా ఉంది. నాకు తెలిసి సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో బీజేపీ అగ్రనాయకుడు, ఆయనకే సీఎం పగ్గాలు ఇస్తారా లేకుంటే ఇంకో కొత్త వ్యక్తిని ఎవరైనా పెడతారా చూడాలి. కానీ బెంగాల్లో మాత్రం దీదీకి ఇక మళ్ళీ అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేది చూడాలి. సో బెంగాల్లో దీదీ ప్రభుత్వం పోవడానికి ఇంకేమైనా కారణాలు మీ దగ్గర ఉన్నాయా? కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి.